జీవపు మన్నా, పాపికి ఇచ్చావు నీ కృపలతో. ఆ మందసములో జీవపు మన్నా, పాపికి ఇచ్చావు నీ కృపలతో. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. శిలనైనది నీ ప్రేమా, సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. శిలనైన నీ ప్రేమా, సంద్రాల లోతును మించింది. హల్లెలూయా. మంచిది. విత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం. మంచిది. పాస్టర్ రజియమ్మ వచ్చి ప్రార్థన చేస్తుంది కానుకల కొరకు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా యేసయ్య నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు నాయన నీవు నాతో మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ రక్తమును ఆశ్రయించినప్పుడు మాకే చింత కలగదు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మా జీవితాలలో చింత లేకుండా బ్రతకడానికి సహాయం చేయండి. లాజరు వల్లే మేము బ్రతకడానికి ప్రభువా, విశ్వాసంలో బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా, నీకు మహిమ కలుగునుగాక ప్రభువా. నీ బిడ్డలు ప్రేమించి నీ కొరకు నాయన నీవిచ్చిన దానిలో నుండి తెచ్చిన కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బీద విధవరాలు ఇచ్చిన 2 కాసులను మీరు చూచిన దేవుడవు, మా యొక్క కానుకలను కూడా మీరు చూస్తున్న దేవుడవు తండ్రి. అయ్యా నాయన, మా యొక్క నాయన కానుకలను దీవించి ఆశీర్వదించి ప్రభువా, అయ్యా దానికి తగిన విధంగా నాయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అయ్యా, నీ కొరకు ఇంకా గొప్ప విధంగా నాయన గొప్ప గొప్ప కార్యాలు చేసి నీ కొరకు సాక్షులుగా బ్రతికే కృపను అనుగ్రహించండి. అన్ని విషయాలలో నీ కొరకు నమ్మకంగా బ్రతికే నాయన కృపను అనుగ్రహించండి. మీరే సహాయం చేయండి. కానుకలను నీ సేవలో వాడే కృపను నీ దాసునికి దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని నీ చేతులకి అప్పగిస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది. అందరం కూర్చుందాం. గడిచిన వారమంతా కాపాడిన దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గడిచిన వారము అద్భుతంగా దేవుడు జరిగించిన ఫంక్షన్ కొరకు వందనాలు. సౌందిక ఫంక్షన్ బట్టి దేవునికి స్తోత్రం. మంచిది. ఎవరికైనా ఏమన్నా సాక్ష్యం ఉంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సమయించినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, అదేవిధంగా సంఘస్థులందరికీ నా నిండైన వందనాలు. అయితే సాక్ష్యం ఏంటంటే, గత వారం చెప్పవలసిన సాక్ష్యం ఇది. అయితే డ్యూటీ ఉండడం వల్ల రాలేకపోయినా. సో అయితే అంతకుముందు వారంలో నేను సంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళింటి. అయితే నాకు వన్ సైడు పెయిన్ వస్తుండే, చెయ్యి, కాలు, ఇప్పుడు మధ్యన అంతకుముందు నెత్తినో లేకుండే, ఇప్పుడు తల కూడా వస్తుంది అనమాట. దానివల్ల ఏదైనా పని చేస్తుంటే ఇబ్బందిగా అనిపించేది. అయితే డాక్టర్ని అడిగితే డాక్టరు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలని చెప్పిండు. అయితే ఇక ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే దాంట్లో డిస్క్ అనేది నరానికి ఒత్తడం వల్ల పెయిన్ వస్తుంది. అది మేజర్ ఏం లేదు, చాలా చిన్నగా ఉన్నది. అయితే దానికి మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుందని చెప్పిండు. సో 15 రోజుల కోర్స్ ఇచ్చిండు. ప్రస్తుతానికైతే మెడిసిన్స్ 15 రోజుల వరకు వాడుతున్నా.
అయితే దాని నుంచి సంపూర్ణ స్వస్థత కలగాలని మీరందరూ ప్రార్థించండి. అదేవిధంగా మా పాపను కూడా గత వారంలో విపరీతమైన జ్వరం వచ్చిండే. ఆ జ్వరం నుంచి కూడా దేవుడు